గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు అధికారులకు ప్రభుత్వం విశిష్ట సేవా పథకాలు ప్రకటించింది. ఒకరికి రాష్ట్రపతి పోలీస్ పథకం లభించగా మరో 13 మందికి భారత పోలీస్ పథకాలు లభించాయి. అవినీతి నిరోధక శాఖ అదనపు ఎస్పీ మధుసూదన్ రెడ్డికి ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పోలీస్ సేవా పథకం లభించింది. సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐడి ఎస్పీ నారాయణ, గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్ ఫ్రాన్సిస్, టీఎస్ఎస్పీ 15వ బెటాలియన్ కమాండెంట్ రాంప్రకాష్, కొత్తగూడెం అదనపు ఎస్పీ ఉదయ్ కుమార్, సిఐడి డిఎస్పీలు ఎస్ ప్రభాకర్ రావు, సూర్యచంద్రరావు, సిఐఎస్ఎల్ ఇంటెలిజెన్స్ ఖాజా మొయినుద్దీన్, వరంగల్ ఎస్ఐ సయ్యద్ మక్బూల్ పాషా, నిఘా విభాగం హెడ్ కానిస్టేబుల్ జిఎల్ నరసింహారావు, వరంగల్ రేంజ్ అనిషా కానిస్టేబుల్ మహమ్మద్ అజీముద్దీన్కు విశిష్ట పోలీస్ సేవా పథకాలు లభించాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. వివిధ విభాగాల పోలీస్ సిబ్బంది ముందస్తు కవాతు నిర్వహించారు. వేడుకలకు గవర్నర్, సీఎం హాజరు కానున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరేడ్ మైదానానికి వచ్చే రహదారుల్లో వేడుకలు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాణిగంజ్, ఎంజీ రోడ్, పార్క్ లేన్, ఎస్పీ రోడ్, టివోలీ చౌరస్తా తదితర ప్రాంతాల్లో శనివారం ఉదయం 7 నుంచి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. వేడుకలు చూసేందుకు వచ్చేవారు కెమెరాలు, టిఫిన్ బాక్సులు, సూట్ కేసులు తీసుకురావద్దని పేర్కొన్నారు. ये सब कुछ देखते